ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వరంగల్ రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. బాల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి కుండా సురేఖ ఇతర ప్రజాప్రతినిధులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనానికై ఓరుగల్లు ప్రజలంతా కూడా బట్టల బజార్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున దర్శనాలకైతే పోటెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో ఆ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకున్నట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనే ఒక నమ్మకంతో ప్రతి ఏడాది కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏడాది కూడా ఎంతో విశిష్ట పూజలతో పాటు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఓరుగల్లు ప్రజలంతా కూడా ప్రతి ఏడాది ఇక్కడ బట్టల బజార్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చేసి దర్శనాలు చేసుకుంటారు. అయితే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు ఏంటో తెలుసుకోవడానికి అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఈ రోజు యొక్క ప్రాశస్త్యం ఏంటి? జై శ్రీమన్నారాయణ. మన బాలానగర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో శ్రీనివాసుడు పాలకడల నుండి నిద్ర లేచే సమయాన్ని వైకుంఠ ఏకాదశి కింద నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పక మోక్షం కలుగుతుందని అందువల్ల ఈ ఇట్టి ఏకాదశికి ప్రత్యేకత ఉన్నందువలన స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం వల్ల తీసుకోవడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని ప్రాశస్త్యం ఉంది. జై శ్రీమన్నారాయణ. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తుంటాయి. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేక విశిష్టత ఏంటి, ఈ రోజు నుంచి జరిగే ప్రత్యేకతలు? అంటే ఏకాదశి ప్రత్యేకత అంటే ముక్కోటి ఏకాదశి అనేది ధనుర్మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే ఏకాదశికి ఉంటుంది. అది ఆ మార్గశిర మాసంలో రావచ్చు, పుష్యమాసంలో కూడా వచ్చు. ఒకసారి మార్గశిర మాసంలో వస్తుంది, ఒకసారి పుష్యమాసంలో వస్తుంది. అందువల్ల ఉత్తర ద్వార దర్శనం అనేది ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు వచ్చే ఏకాదశికి సంబంధించింది. దీనివల్ల అనేక భక్తులు కోరిన బంగారం కోరుకున్నటువంటి కోరికలు కొంగు బంగారమై నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. అదే మనం చూస్తున్నాము. ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు కనుక దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శ్రీమన్నారాయణుడు మేలుకొల్పే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఈ 6 నెలల పాటు ఆ శయన ఏకాదశి తర్వాత ముక్కోటి ఏకాదశి నుంచి మేలుకొని భక్తులకు దర్శనం ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈరోజు విశిష్టత ఏంటి, దర్శి కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ వైకుంఠ ఏకాదశి దర్శన స్పెషల్గా వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. వీటికి రావడానికి పాజిటివ్ ఎనర్జీ లెక్క అనిపిస్తుంది. కొంచెం ఫ్యామిలీతో వస్తాం కంపల్సరీ. అది మరి కొంతమంది ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు అయితే దర్శనాలు చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సకల సుఖాలు కలుగుతాయని చెప్పేసి మనం చూస్తున్నాము. ఇక్కడ వైష్ణవాలయాలన్నీ కూడా ఈరోజు గోవిందనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు వైష్ణవాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున దర్శనాల కోసం అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? దర్శనం బ్రహ్మాండంగా ఉన్నారు. భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చిండ్రు. బాలానగర వెంకటేశ్వర స్వామి ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు విపరీతంగా వేలాది మంది వచ్చి అయ్యగారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొందుతున్నారు. అది మనం చూస్తున్నాము. బాల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున దర్శనాలకైతే బారిన తీరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలంతో అయితే వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 2 గంటలకు పైగా దర్శనాలకు అయితే సమయాన్ని పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో అయితే ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఇటు విఐపి క్యూ లైన్ల ద్వారా కూడా
భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ బట్టల బజార్లోని బాలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక పూజలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు కొనసాగుతుంటాయి. బాలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది వరంగల్లోని వైకుంఠ ఏకాదశి యొక్క ఆ ప్రత్యేక దర్శనాలకు సంబంధించినటువంటి బట్టల బజార్ బాలా వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రత్యేక విశిష్టతలు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.